బడ్జెట్ పై తెలంగాణలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ బడ్జెట్ సామాన్యులకు ఎంతవరకు ఉపయోగపడుతుంది, ఏ రంగాలపైన ఏ విధంగా ప్రభావం ఉండబోతుంది, బడ్జెట్ కేవలం బీహార్ ఏపీకి మాత్రమే పరిమితమైంది అనడంలో వాస్తవం ఎంత? ఇదే అంశంపై మరింత సమాచారం సిఐ మీటింగ్ నుండి మా ప్రతినిధి హేమ అందిస్తారు. కేంద్రం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ పైన ఎన్నో ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా ఈ బడ్జెట్ కొన్ని స్టేట్స్ కి మాత్రమే పరిమితమైందంటూ కూడా ఇటు బిజినెస్ ఎక్స్పర్ట్స్ చెప్తా ఉన్నారు. మరి ఓవరాల్ గా ఈ రోజు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఎలా ఉంది, ఇది సామాన్యులకు ఎంతవరకు ఉపయోగపడుతుంది, మరి ముఖ్యంగా విద్యార్థులకు కానివ్వండి, ఐటీ రంగం, వీటన్నిటిపైన ఎలా ప్రభావం చూపబోతుంది అడిగి తెలుసుకుందాం. మనతో పాటు సిఐ శేఖర్ రెడ్డి సార్ ఉన్నారు. సార్, ముఖ్యంగా ఈ రోజు కాసేపటి క్రితమే కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఓవరాల్ గా ఈ బడ్జెట్ పైన ఏం చెప్తారు మీరు? అంటే ఇప్పుడు స్కిల్లింగ్ పైన కానీ, ఇంటర్న్షిప్ కానీ, ఎంప్లాయ్మెంట్ మీద కానీ దృష్టి పెట్టింది. దానికి కావాల్సిన ఫండ్స్ కూడా దీంట్లో పొందుపరచడం జరిగింది. ఇట్స్ ఎ వెల్కమ్ స్టెప్. దాంట్లో 3 crores ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజన దాని కింద హౌసింగ్ ఒకటి చేశారు, రెంటల్ హౌసింగ్ ఒకటి పెట్టినారు. దట్ ఈస్ ఆల్సో గుడ్ థింగ్. పీపీపీ మోడల్లో వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇచ్చి కూడా రెంటల్ హౌసింగ్ ప్రోత్సహిస్తున్నారు. ఇస్ ఆల్సో వెల్కమ్ స్టెప్. సో తర్వాత కొన్ని ఒక 100 సిటీస్లలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ చేస్తామంటారు. ఏది మన వాటర్ సిస్టమ్స్ కానీ, సివిల్ ట్రీట్మెంట్ ప్లాంట్ కానివ్వండి, వేస్ట్ మేనేజ్మెంట్ కూడా దే వాంట్ టు అప్గ్రేడ్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్. దట్ ఈస్ ఆల్సో వెల్కమ్ స్టెప్. అంటే ఐటీ రంగం అనేది ఇప్పుడు ఏఐ అనేది ప్రతి ఇండస్ట్రియలిస్టు దాన్ని వాడుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే ఇప్పుడు మనము ప్రతి ఇండస్ట్రీ కూడా, ప్రతి ప్రోడక్ట్ కూడా ఒక కాంపిటీషన్లో ఉంటాం. మనం ఎంత తక్కువకు మనం మార్కెట్ చేయొచ్చు, క్వాలిటీ ప్రోడక్ట్ అనేది మనం చూస్తాము. సో దాంట్లోనే ఏ ఇంట్రడ్యూస్ చేయడం వల్ల ఏంటంటే మనకు ప్రొడక్టివిటీ పెరుగుతుంది, క్వాలిటీ పెరుగుతుంది, కాస్టింగ్ తగ్గుతుంది. సో అక్కడ సేమ్ టైం మనకు కొన్ని జాబ్స్, కొత్త జాబ్స్ వస్తాయి, కొన్ని జాబ్స్ పోతాయి. ఈ పోయే జాబ్స్ని ఎట్లా దీన్ని మనం సేఫ్ గార్డ్ చేసుకోవాలనేది ఆల్టర్నేటివ్గా మనం ఆలోచించాలి. ఇంకా కొత్త ఫీల్డ్లోకి ఎంటర్ కావాలి. ఒకప్పుడు కంప్యూటర్స్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు అట్లనే అనుకున్నాం. కాకపోతే కంప్యూటర్ వాడేవాళ్ళు చాలామంది అయినారు, అదేం తగ్గలేదు. ఇది కూడా అంతే. కాకపోతే ఫ్యూచర్లో ఏంటంటే ఏ అనే ప్రభావం చాలా ఉంటుంది. సో ప్రతి సెక్టర్కి ఉన్న ఈరోజు ఈవెన్ మన రియల్ ఎస్టేట్ సెక్టర్లో కూడా మేము ఐటీ వాడుతున్నాం. ఇప్పుడు బిమ్ లాంటి కొత్త టెక్నాలజీస్ వచ్చినాయి. డిజిటల్ టెక్నాలజీస్ రియల్ ఎస్టేట్ రంగంలో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో కూడా వచ్చేసింది. ఇంకా మనం అవాయిడ్ చేయలేం. అవన్నీ వాడుకుంటేనే మనం ఒక క్వాలిటీ ప్రోడక్టు మనం ఇవ్వగలుగుతాము, వేస్టేజ్ తగ్గగలుగుతాము, తర్వాత కాస్ట్ తగ్గించుకోగలుగుతాము. సో ఇవన్నీ మనకు పనికొచ్చేటి. మనం వాటిని వదిలిపెడితే కూడా మనం బ్యాక్వర్డ్ అయిపోతాము, మనం ఎక్కడో ఉంటాం. సో వీ హ్యావ్ టు కాంపీట్. అంటే కేంద్ర బడ్జెట్ ఏ విధంగా ఉంది, అన్ని రంగాలపైన ప్రభావం ఎలా చూపుతుంది ఇప్పటిదాకా మనం తెలుసుకున్నాం. అయితే ఎన్నో రాజకీయ ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈసారి బడ్జెట్ కేవలం ఆంధ్రప్రదేశ్, బీహార్ కి మాత్రమే చెందింది అంటున్నారు. మరి ఓవరాల్ గా దీనిపైన ఏమంటారు? మనతో పాటు ఫార్మర్ సిఐఐ చీఫ్ ఉన్నారు, హరిశ్చంద్ర ప్రసాద్ గారు, మాట్లాడదాం. సార్, ముఖ్యంగా ఈ రోజు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ కేవలం ఆంధ్రప్రదేశ్, బీహార్ కోసమే పెట్టారు, కేవలం సీటు కాపాడుకోవడం కోసమే పెట్టారు అన్నారు. దీనిపైన ఏం చెప్తారు మీరు? ఓకే, బీహార్ గురించి నేను కామెంట్ చేయనండి. బట్ ఇది ఈ బడ్జెట్ నేషనల్ బడ్జెట్ కాదు, ఇది ఆంధ్రప్రదేశ్ అండ్ బీహార్ బడ్జెట్ అని కొన్ని పొలిటికల్ పార్టీస్ అన్నాయి. ఇది మట్టుకు చాలా అసహ్యంగాను, నీచంగా ఉంది. ఎందుకంటే సింపుల్, మనకి ఏదైతే బడ్జెట్లో ఇప్పుడు సపోర్ట్ చేస్తామన్నారో అదేమి స్పెషల్గా అవుట్ ఆఫ్ ద ప్లేస్ వెళ్ళి ఇవ్వలేదండి. సో అదంతా కూడా మన బైఫర్కేషన్ యాక్ట్లో ఉన్నయే 10 ఏళ్ల తర్వాత ఇస్తున్నారు మనకి. అంటే ఒక రాష్ట్రం ఏమీ లేకుండా విడిపోయినప్పుడు ఏం చేయాలి? దానికి సపోర్ట్ చేయాలి. లీగల్గా కాంగ్రెస్, బీజేపీ పార్లమెంట్లో పాస్ చేసిన యాక్ట్లోనే ఇవన్నీ ఉన్నాయి. వీటిలో కూడా ఇంకా చాలా ఉన్నాయి, అవన్నీ కూడా ఇంకా కవర్ చేయలేదు. మేబీ నెక్స్ట్ బడ్జెట్లో కవర్ చేస్తారు. సార్, ముఖ్యంగా ఎప్పుడో బైఫర్కేషన్ టైంలో ఇచ్చినటువంటి బడ్జెట్ ఇన్నేళ్ల నుంచి రాకుండా ఈ ఏడాది ఇవ్వడానికి గల కారణాలు ఏమంటారు? మనకు స్ట్రెంగ్త్ వచ్చింది. లాస్ట్ టైం ఉంది మనకు స్ట్రెంగ్త్. మనకి బోల్డ్ మంది ఎంపీలు ఉన్నారు, అందరు ఫుల్ సపోర్ట్ ఉన్నారు. అంతా మనకు 25 మంది ఎంపీలు, దే కెన్ ఈజీలీ గెట్ థింగ్స్ డన్. మరి లాస్ట్ టైం ఎందుకు రాలేదనేది ఆ ప్రభుత్వాన్ని అడగాలి మనం. ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు మనకు తెలిసి ఎలా చేస్తారు, ఎలా పనిచేస్తారు. ఆయన ఒక మొండి మనిషిలాగా వదలదు, ఏది పట్టుకుంటే అది. ఈ బడ్జెట్లో ఓకే, ఎవరైతే చాలా వరి అయిపోతున్నారో ఆంధ్రప్రదేశ్కి డబ్బులు వచ్చేస్తున్నాయని, వాళ్ళకి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ బడ్జెట్లో లేని కూడా కొన్ని వచ్చినాయి మనకి. బీపీసీఎల్ 50,000 కోట్లతో రిఫైనరీ కడతా ఉన్నారు. అదేవిధంగా గడ్కరీ గారు మొన్న అమరావతి ఔటర్ రింగ్ రోడ్ని నేను ఫైనాన్స్ చేస్తాను నేషనల్ హైవే ద్వారా అన్నారు. సో ఇవన్నీ బడ్జెట్లో ఉండాల్సిన అవసరం లేదు.
ఇప్పుడు బడ్జెట్లో ఏదైతే పెట్టారో, ఏది అమరావతికి మేము 15,000 కోట్లు త్రూ మల్టీలాటరల్స్ ఇస్తాము, ప్రాబబ్లీ ఆ డెట్ సర్వీస్ అంతా మేము తీసుకుంటామని దాని ఉద్దేశం, లేకపోతే వాళ్ళు ఇచ్చేదేముంది. అదేవిధంగా పోలవరం కంప్లీట్ చేస్తాము, ఇట్ ఇస్ ఎ లైఫ్ లైన్ ఫర్ ఆంధ్రప్రదేశ్. ఇవన్నీ కూడా ఇదే కాదు, మళ్ళీ గ్రోత్ కారిడార్స్ వైజాగ్ చెన్నై అండ్ దాని తర్వాత చెన్నై బెంగళూరు కారిడార్స్లో కూడా 2 నోడ్స్ని డెవలప్ చేస్తాం ఇండస్ట్రియల్ సెంటర్స్ కింద. అదేవిధంగా బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ ఏదైతే ప్రకాశము, నార్త్ ఆంధ్ర, నార్త్ కోస్టల్ ఆంధ్ర అండ్ రాయలసీమ, ఈ డిస్ట్రిక్ట్స్ని ఈ బ్యాక్వర్డ్ కాబట్టి వీటికి ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఇస్తాము ఇండస్ట్రీస్ రావడానికి అని కూడా చెప్పారు. సో ఇవన్నీ కూడా బైఫర్కేషన్ యాక్ట్లో ఉన్నాయమ్మా. థ్యాంక్ యూ. సో మొత్తానికైతే ఈ రోజు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ అయితే కొన్ని రంగాలకైతే సాటిస్ఫాక్టరీగా ఉందంటూ సిఐఐకి సంబంధించినటువంటి అనలిస్టులు చెప్తున్నారు. అదేవిధంగా ఏపీకి మాత్రం ఈ బడ్జెట్ అనేది ఫుల్ ప్లెజ్డ్గా యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే మిగతా స్టేట్స్తో పోలిస్తే ఏపీకి ఏదైతే బైఫర్కేషన్ టైంలో రావాల్సినటువంటి బడ్జెట్ ఉందో దాన్ని ఈ ఏడాది ప్రవేశపెట్టారు. గత ప్రభుత్వం అడగకపోవడం వల్ల ఏపీ చాలా లాస్ అయింది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం, మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు పట్టుబట్టి అడగడం ద్వారా ఈసారి బడ్జెట్లో ఏపీకి ఎన్నో నిధులు కేటాయించారు. దానివల్ల స్టేట్ డెవలప్మెంట్ అనేది ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అంటూ మాత్రం బిజినెస్ కి సంబంధించినటువంటి అనలిస్టులతో పాటు సిఐకి సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో హేమ.